అక్షయ ఇంట్లోకి రాగానే అక్షయ తాతయ్య ఎక్కడమ్మా అని అవని అడుగుతూ ఉంటుంది. వెళ్ళిపోయారు మేడం అని అక్షయ చెప్తూ ఉంటుంది. మీరు ఏం మాట్లాడరు ఏంటి అత్తయ్య, అక్షయ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పండి అని నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది. అవునమ్మా ఈ అక్షయను పంపించేసేయి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే, అవును గ్రాని పంపించేసేయి అని శౌర్య చెప్తూ ఉంటుంది. అందరూ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తావు అవని అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఆ రోజు మేము వద్దంటున్న అక్షయ్ను ఇంట్లోకి తీసుకొచ్చావు, ఇప్పుడు ఎన్ని సమస్యలకు కారణమవుతుందో చూడమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు. అక్షయ ప్రసాదం చేసిందని చెప్తే నువ్వు సంతోషపడతావనుకున్నాను, నువ్వు కూడా అందరిలా మాట్లాడుతున్నావు ఏంటమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు. అందరి ప్రశ్నలకు సమాధానం కావాలి అంతే కదా, అందరూ నోర్లు మూసుకునేలా సమాధానం చెప్తాను ఉండు బావా అని చెప్పి అవని అంటుంది. అక్షయ్ మన దగ్గరకు వచ్చి నేను పూజా మందిరంలోకి వెళ్ళగలుగుతున్నాను అని గొప్పలో చెప్పలేదు, పెద్దరాజు అన్నయ్య చెప్పాడు, అందుకని చెప్పి మనం అక్షయ్కు పరీక్ష పెట్టాము, అది మన తప్పు. అక్షయ్ నిజం చెప్పినా అక్షయ్ గురించి మేము నిజం చెప్పినా మీరు నమ్మే పరిస్థితుల్లో లేరు. సరే ఆ విషయం కాసేపు పక్కన పెడదాం. అమ్మవారి గదిలోకి వెళ్ళలేదు కాబట్టి అక్షయ్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేయమంటున్నారు. అయితే నేను అత్తయ్య మాత్రమే ఇంట్లో ఉంటాము, మీరందరూ ఇంట్లో నుంచి బయటికి పోండి. అమ్మవారి గదిలోకి వెళ్ళగలిగేది మేమిద్దరమే, అమ్మవారి ప్రసాదం తయారు చేయగలిగేది మేమిద్దరమే. అందరూ కూడా అమ్మవారి గదిలోకి వెళ్ళబోయి ఆగ్రహానికి గురయ్యారు కాబట్టి అందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళండి. అత్తయ్య భర్తగా మావయ్య, నా భర్తగా బావ మాత్రమే ఈ ఇంట్లో ఉండటానికి అర్హత ఉంది, మిగతా వాళ్ళంతా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మీరంతా కూడా ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్తే నేను కూడా అక్షయ్ను బయటకు పంపించేస్తాను అని చెప్పి అవని కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బా ఏం లాజిక్కు, వసంత పోయి సామాన్ సర్దువో అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు. నువ్వు ఆగవయ్యా బాబు అని చెప్పి వసంత అంటుంది. ఇదేం లాజిక్కు, చెత్త లాజిక్కు అని కృష్ణబాబు అంటూ ఉంటే, మీరు నహేం మాట్లాడితే నేను కూడా అలానే మాట్లాడతాను, ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి అత్తయ్య అని అవని అడుగుతూ ఉంటుంది. ఉండదు, రామబాణం అందించవు కదమ్మా, సమాధానం ఉండదు అని పెద్దరాజు అంటూ ఉంటాడు. ఆస్తుల కోసం అంతస్తుల కోసం పోరాడే మీ వల్ల కంది అక్షయ్ వల్ల అవుతుంది, అందుకు మీరంతా సిగ్గుపడాలి అని శ్రీకర్ అంటాడు. నేనున్నంతకాలం అక్షయ్ ఇంట్లో ఉంటుంది, అక్షయ బయటకు వెళ్తుంది అంటే పోవాల్సిన వాళ్ళు బయటకు పోతారు, అది గుర్తుంచుకోండి అని అవని చెప్పి, అక్షయ నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని చెప్పి చెప్పడంతో అక్షయ లోపలికి వెళ్తుంది. అమ్మా నువ్వేంటి మాట్లాడు అని కృష్ణబాబు అడుగుతుంటాడు. నిజాలన్నీ ఆధారాలను తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను, అప్పటి వరకు నా దగ్గర సమాధానం లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ తన రూమ్లోకి వచ్చి పూజారి గారి తీసుకొచ్చిన బ్యాగ్లో నుంచి బట్టలన్నీ కూడా తీస్తూ ఉంటుంది. ఆ బ్యాగ్లో నుంచి అవని కూతురు కోసం మొదటి బహుమతిగా కుట్టిన తల్లి బిడ్డ డ్రెస్ బయటకు వస్తుంది. ఆ డ్రెస్ను చూసి అక్షయ చాలా సంతోషంగా, తాతయ్య ఈ డ్రెస్ ఇవ్వటం కోసమే నా దగ్గరకు వచ్చినట్టున్నారు, నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టమని తాతయ్యకి కూడా తెలుసు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఏతల్లో తన బిడ్డ కోసం కుట్టి అమ్మవారి దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందంట, ఆ తల్లికి తన బిడ్డపై ఎంతో ప్రేమ ఉంటే ఈ డ్రెస్ కుట్టుంటుందని తాతయ్య నాతో చెప్పాడు. అంతేకాకుండా ఆ డ్రెస్ కుట్టిన తల్లికి నాకు ఏదో బంధం ఉండుంటుంది, అందుకే ఆ డ్రెస్ నా దగ్గరికి చేరిందని తాతయ్య అంటున్నారు. తాతయ్య అన్నట్టుగా నిజంగానే ఏదో మా ఇద్దరి మధ్య బంధం ఉండే ఉంటుంది, అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ డ్రెస్ నాతోనే ఉంటుంది. ఏ తల్లి తన బిడ్డ కోసం కుట్టిందో కానీ ఆ తల్లి ప్రేమ చాలా గొప్పది, ఎంత ప్రేమ ఉంటే ఇలాంటి బొమ్మను బహుమతిగా డ్రెస్ పైన వేస్తుంది అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అవని అక్షయ్ దగ్గరకు వస్తూ ఉంటుంది. అవని కరెక్ట్గా డ్రెస్ చూసే టైంకి అక్షయ మడతపెట్టి బ్యాగ్లో పెట్టేస్తుంది. అప్పుడు అవని అక్షయ దగ్గరకు వచ్చి, అమ్మ అక్షయ ఇందాకలో జరిగిన దానికి నువ్వు బాధపడకు అని అవని చెప్తూ ఉంటుంది. నా గురించి మీరే మీ వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతున్నారు, నాకు అదే బాధగా ఉంది, నాకు కష్టాలు పడటం మాటలు పడటం అలవాటే, తాతయ్య వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి కావేరి ఆంటీతో మాటలు కష్టాలు పడుతూనే ఉన్నాను కదా, బాధ అంతా మీ గురించే అని అక్షయ చెప్తూ ఉంటుంది. నువ్వు నా గురించి బాధపడకు, కష్టమైనా నష్టమైనా నిన్ను ఈ ఇంట్లోనే ఉంచుతాము, నీకు తోడుగా నేను శ్రీకర్ సార్ ఉన్నాం కదా, నువ్వేమీ బాధపడకు అని చెప్పి అవని చెప్తూ ఉంటే, అలాగే మేడం అని అక్షయ చెప్తూ ఉంటుంది. నువ్వు మా పూజ గదిలో అడుగు పెట్టడం నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉందమ్మా, మా కులదైవం కృప నీపై ఉందంటే ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా అని అవని అక్షయ్ నుదుటిపై ముద్దు పెట్టుకొని అక్షయ్ను హగ్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక అవని ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీకర్ ఆఫీస్లో
వాళ్ళ సార్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నా టీం అందరినీ అలర్ట్ చేసి రేపటికల్లా వర్క్ కంప్లీట్ చేస్తాను సార్ అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే శ్రీకర్కి అవని కనిపిస్తుంది. అవని దేని గురించి ఆలోచిస్తున్నావు అని శ్రీకర్ అడుగుతుంటాడు. ఆలోచించడానికి ఇంకే విషయం ఉంది బావా, బిడ్డ గురించి. ఒక్కో రోజు చేయి జారిపోతుంటే బాధగా ఉంది బావా అని అవని చెప్తూ ఉంటుంది. మన ప్రయత్నంలో లోపం లేదు, మనం ప్రయత్నం చేద్దాము, తప్పకుండా ఫలితం ఉంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. బిడ్డను చేరుకుంటామా, బిడ్డ దగ్గరికి వస్తుందా, లేకపోతే ఇంట్లో వాళ్ళు అందరూ అన్నట్టుగానే బిడ్డను మనం దూరం చేసుకుంటామా, ఓడిపోతామా బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది. నేను ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ నువ్వు ఓడిపోయిన సందర్భాలు లేవు అవని. గెలుపు అనే పదానికి ముఖ్య కారణమైన మహిళల్లో నువ్వు కూడా ఒకదానివి. నీ నోట నుంచి ఓటమి అనే పదం రాకూడదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. కూతురు బ్రతుకుంటుందని 5 సంవత్సరాలు ఎంతో మందితో మాటలు పడుతూ అవమానాలు పడుతూ బ్రతికాను బావా. ఎప్పుడైతే స్వామీజీ కూతురు బ్రతుకుందని చెప్పారో కంటికి నిద్ర లేదు, మనసుకి తృప్తి లేదు, తినటానికి తిండి లేదు, కాళ్లకు నడక లేదు అన్నట్టుగా ఉంది బావా. అమ్మవారి మహర్జాతకం కలిగిన బిడ్డ కళ్ళెదుట ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూపులతోనే బ్రతుకుతున్నాను బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది. వేదనతో కూడిన నిరీక్షణ తప్పకుండా మంచి అనుబంధంతో ముగిస్తుంది. మరికొన్ని రోజులు మనకు ఈ నిరీక్షణ తప్పదు అవని. మరికొన్ని ఆధారాలు దొరికితే బిడ్డ గురించి ఊర్లన్నీ కూడా జల్లులు పట్టచ్చు, అడవులన్నీ దాటచ్చు, సముద్రాలన్నీ దాటచ్చు. పాప దొరకగానే మన నిరీక్షణ అంతా పోతుంది అవని. ఒక్క చిన్న క్లూలోనే ఉంది అని శ్రీకర్ చెప్తూ ఉంటే నర్స్ మీరా రాసిన లెటర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. పాప గురించి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే బాగుండు బావా అని అవని చెప్తూ ఉంటుంది. ఒక వస్తువు కనపడకపోయినా, ఒక మనిషి కనపడకపోయినా దానికి సంబంధించిన ఆధారాల గురించి చెప్పడానికి ఎవరో ఒకరు ఉంటారు. అలాగే పాప గురించి కూడా తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారని అనిపిస్తుంది బావా అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. అప్పుడు నర్స్ మీరాని మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడే నర్స్ మీరా కోమాల నుంచి బయటికి వస్తుంది. ఇక నర్స్ మీరా కంటికి అవనికి డెలివరీ అవ్వడం, బిడ్డను తీసుకుని బిడ్డను చంపడానికి వెళ్తూ ఉంటే ఒక పాము వచ్చి బిడ్డను కాపాడడం, అలాగే అవనికి నిజం చెప్దామని వెళ్తూ ఉంటే నర్స్ మీరాకి యాక్సిడెంట్ జరగడం, ఇదంతా కూడా నర్స్ మీరాకి కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే అవని అని చెప్పి గట్టిగా లేచి నర్స్ మీరా కూర్చుంటుంది. అప్పుడే నర్స్ మీరా వాళ్ళని వచ్చి అమ్మ మీరా ఏంటమ్మా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవని అవని అని చెప్పి అంటూ ఉంటుంది. అవని ఎవరమ్మా చెప్పమ్మా, అవని ఎవరు తీసుకొస్తానమ్మా అని చెప్పి మీరా వాళ్ళ అన్నయ్య అడుగుతుంటాడు. ఇంకా మీరా మాత్రం అవని అవని అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు కోమలో నుంచి బయటకు వస్తావు, అవని అవని అని జపం చేస్తావు, మళ్ళీ కోమలేకపోతావు, అసలు అవనెవరో చెప్పు అని మీరా వాళ్ళ వదిన అనటంతో హాస్పిటల్ అవని అని చెప్పి నర్స్ మీరా మళ్ళీ కోమలేకి వెళ్ళిపోతుంది. అసలు మీ చెల్లెల పరిస్థితి ఏంటండి, కాస్త కూడా అర్థం కావట్లేదు. అవని అంటూ కోమాలో నుంచి బయటికి వస్తుంది, అవని అంటూ కోమాలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి మీరా వాళ్ళ వదిన అంటూ ఉంటే అసలు హాస్పిటల్కు ఫోన్ చేసి ఆ అవని ఎవరో తెలుసుకుంటేనే మీరా కోమాలో నుంచి బయటికి వస్తుంది అని చెప్పి మీరా వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదినకు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అక్షయ ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. అప్పుడే నర్స్ మీరా రాసిన లెటర్ కబోర్డ్ కిందకు వెళ్తుంది కదా, దాన్ని కూడా అక్షయ ఊడ్చేస్తుంది. ఇదేంటి హాస్పిటల్ పేపర్లా ఉంది, దీని వెనుక ఎవరో ఏదో రాశారు అని చెప్పి అక్షయ ఆ పేపర్ని అలానే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణ నిహారిక అటుగా వెళ్తూ అది రూమ్లో ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. పక్కనే చీపురు కనిపిస్తున్నట్టుంది కదా, ఇంటి పనులు చేసుకున్నట్టుంది, పద వెళ్దాం బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. లేదు కృష్ణ, దానికి ఏదో దొరికింది, అది చదువుతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అవునే, ఇది నీకు సంతోషకరమైన వార్త, బిడ్డ పురిట్లోనే చనిపోయిందని చెప్పి కొంతమంది సృష్టించారు, కానీ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది అని అక్షయ పైకి చదువుతూ ఉంటే నిహారిక కృష్ణబాబు ఆ మాటలు విని షాక్ అవుతారు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి దగ్గర పెరుగుతూ ఉండుంటుంది. ఈ నిజాన్ని ప్రత్యక్షంగా వచ్చి నేను చెప్పే పరిస్థితిలో లేను. బిడ్డ గురించి నేను చెప్పిందంతా నిజం, దేవుడి మీద ఒట్టు, ఇట్లు నీ శ్రేయోభిలాషి అని చెప్పి ఆ లెటర్లో రాసి ఉంటుంది. ఆ లెటర్ చూసి అక్షయ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ లెటర్ అవని మేడంకి ఎవరో రాసినట్టున్నారు, ఈ లెటర్ అవని మేడంకి ఇస్తే సంతోషపడతారు అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే నిహారిక కృష్ణబాబు అక్షయ్ దగ్గరకు వచ్చి ఏయ్ ఆ లెటర్ ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతుంటారు. ఇది నాకు బీరువా కింద దొరికింది, అవని మేడంకి ఎవరో రాశారు, ఈ లెటర్ని అవని మేడంకే ఇస్తానని చెప్పి అక్షయ పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వెళ్తూ ఉంటే నిహారిక కృష్ణబాబు అక్షయ్ వెనకే పడుతూ ఉంటారు.
ఇక అక్షయ నిహారిక కృష్ణబాబు నుంచి తప్పించుకుని అవని దగ్గరకు పరిగెత్తు వెళ్తూ బంగారం ఆ రోజు సంక్రాంతి సంబరాల్లో స్వామీజీ చెప్పిందే ఈ లెటర్లో రాసి ఉంది. అంటే ఖచ్చితంగా అవని బిడ్డ బ్రతికే ఉంది అని కృష్ణ అంటూ ఉంటే ఇది ఖచ్చితంగా ఆ నర్సే రాసుంటుంది. అవనికి లెటర్ చదివితే మొత్తం తెలిసిపోతుంది అని నిహారిక మనసులో అనుకుంటూ కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది. ఇక అవని బట్టలు మడత పెడుతూ ఉంటే మేడం మేడం అని చెప్పి అక్షయ పరిగెత్తుకుంటూ అవని రూమ్లోకి వెళ్తుంది. ఏంటి అక్షయ అని అవని అడుగుతుంటుంది. నేను రూమ్ క్లీన్ చేస్తుంటే నాకు బీరువా కింద ఈ లెటర్ దొరికింది. ఈ లెటర్ వెనుక మీ పాప గురించి ఎవరో రాశారు మేడం అని అక్షయ చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ కూడా పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వస్తాడు. అవని శ్రీకర్ ఇద్దరు కలిసి లెటర్ని చదువుతూ ఉంటారు. బావా ఈ లెటర్ని ఎవరు రాస్తుంటారు అని అవని అడుగుతూ ఉంటుంది. ఏమో గెస్ చేయలేకపోతున్నాను అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఎవరో ఈ లెటర్ రాసింది తెలిస్తే గనక బిడ్డ గురించి తప్పకుండా తెలుస్తుంది అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అక్షయ ఈ లెటర్ మాకు దొరకడానికి కారణం నువ్వు. బిడ్డకు సంబంధించి మరొక ఆధారం మాకు దొరికేలా చేశావు అని అవని అక్షయ్ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. బావా ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్తాం పదా అని అవని చెప్తుంది.